వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ మన ఎమ్మెల్యే. గెలిచింది తొలిసారి ఎమ్మెల్యేగానే, కానీ గత రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాడు ఆ ఎమ్మెల్యే. అంతేకాదు, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను సైతం ఆ నియోజకవర్గంలో తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేత శంకుస్థాపనలు కూడా చేయించారు. ఇక నియోజకవర్గాన్ని అన్ని రకాలుగాను అభివృద్ధి చేయడానికి క్షేత్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోతున్నారు. ఈ వారం హెచ్ఎంటీవీ మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై ప్రత్యేక కథనం. ముప్పై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ వచ్చారు. పదవులు, ప్రత్యక్ష రాజకీయాల వైపు తొంగి చూడలేదు. అయితే 2014 సాధారణ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను గెలిచిన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో పావులు కదిపారు. క్షేత్రస్థాయిలో నేతలను, కార్యకర్తలను కలుపుకొని స్థానిక అధికార యంత్రాంగంతో వాళ్ల సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లారు. అభివృద్ధిలో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల అంశం తెరపైకి వచ్చినప్పుడు మిర్యాలగూడను కూడా జిల్లా చేయాలని స్థానిక ఎమ్మెల్యేగా భాస్కర్ రావు శతధా ప్రయత్నం చేశారు. అయితే పొరుగున ఉన్న కొన్ని నియోజకవర్గాల నేతల నుంచి సహకారం కొరవడటంతో మిర్యాలగూడ జిల్లా సాకారం కాలేదు. అయితే ఇప్పటికీ సీఎం కేసీఆర్ నుంచి ఒక మాట సాధించారు నల్లమోతు. మరోసారి జిల్లాల ఏర్పాటు తెరపైకి వస్తే మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుని ప్రథమ ప్రాధాన్యత కింద పరిశీలిస్తానని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారన్నారు ఇక్కడి ఎమ్మెల్యే భాస్కర్ రావు. తాను మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గంలో మిర్యాలగూడ మున్సిపాలిటీ, మిర్యాలగూడ రూరల్, వేములపల్లి, దామరచెర్ల మండలాలు ఉండేవి. అయితే పట్టుబట్టి అడవిదేవులపల్లి మండలాన్ని సాధించారని భాస్కర్ రావు చెబుతున్నారు. జిల్లా కావటానికి కూడా ముఖ్యమంత్రి గారిని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినాం. కొన్ని రాజకీయ కారణాల వలన ఇక్కడున్న పరిస్థితుల్లో మిగతా నాయకులు సహకరించక అప్పుడు మనం వెనకబడిపోయినాం. దాన్ని సవరించడానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని ప్రాధేయపడి బతిమాలి చేసుకుంటే ఆయన తప్పనిసరిగా ఏదైనా ఆలోచన చేసేటప్పుడు మిర్యాలగూడని నేను తప్పనిసరిగా దాని ఆలోచనలు పరిగణలోకి తీసుకుంటానని కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి ఏదైనా నా ఒక్కరితోనే అది కాదు, అటు హుజూర్ నగరు, ఇటు నాగార్జున సాగర్ యొక్క నాయకులు కూడా మనకు కలిసి వస్తే తప్పితే మన ఒక్క మిర్యాలగూడ చేయడానికి వీల్లేదు. ఆ రోజుల్లో వాళ్ళని కలిసి రావడానికి కొంచెం ఇబ్బంది పెట్టినారు. కాకపోతే ఇప్పుడు ఏదో కలిసి వస్తామంటున్నారంటే ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఉద్యమాలు వద్దు, మీరు రండి, మనం డైరెక్ట్గా నాయకులను రండి, ముఖ్యమంత్రి దగ్గర పోదామంటే ఇప్పటికి కూడా వాళ్ళు రావడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అయినా కూడా ఒకవేళ ఎక్కడన్నా ఏదైనా చేసే ఒక వ్యవహారం వచ్చినప్పుడు తప్పనిసరిగా మన మిర్యాలగూడ జిల్లా కేంద్రంలో ఈసారి వదిలిపెట్టిన ప్రసక్తి లేదు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యుత్తు ముఖ్యం. దీన్ని గుర్తించిన భాస్కర్ రావు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో యాదాద్రి విద్యుత్తు ప్రాజెక్టు తీసుకొని రావడానికి కృషి చేశారు. 30,000 కోట్ల అంచనా వ్యయంతో ఏకంగా 7,500 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకి సీఎం కేసీఆర్తో శంకుస్థాపన చేయించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు. ఏ వ్యాపార సంస్థ నుంచి కూడా, ఏ వ్యాపారం నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, మీకు ఎటువంటి సమస్య ఉన్నా పైరవీకారులని, మధ్యవర్తులని, దళాలని ఎమ్మడి తీసుకురాకుండా నేరుగా నా దగ్గరికి రండి, నేను మీకు ఎల్లవేళలా తోడుంటానని చెప్పి మరి పిలిచిందే తడువుగా వస్తున్నటువంటి శాసనసభ్యులకి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా ఈ థర్మల్ ప్రాజెక్టు విషయంలో వీరు పోషించిన పాత్ర చాలా కీలకమైంది. విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలంటే భూసేకరణ చేయాలి, పెద్ద ఎత్తున భూములు కావాలి. మిర్యాలగూడ ప్రాంతంలో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్, డీఫారెస్ట్, సీలింగ్, R&R పట్టా భూములకు పరిహారం ఇప్పించాలంటే ఎన్నో నిబంధనలు అడ్డొస్తాయి. అయితే భాస్కర్ రావు చొరవ తీసుకుని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించడంలో విజయం సాధించారు. దీంతో స్థానిక రైతులు సంతోషంగా విద్యుత్తు ప్రాజెక్టుకి తమ భూములను ఇచ్చారు. ప్రచారంలో తక్కువ చేసినా కూడా పనులు చేయించుకోవడంలో ఎమ్మెల్యే గారు చాలా ముందుంటారు. అదేవిధంగా పవర్ ప్లాంట్ రావడం మిర్యాలగూడ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రి గారి సహకారంతో దామరచెర్ల ప్రాంతంలో పవర్ ప్లాంట్ రావడం,
అదేవిధంగా కృష్ణ పురస్కారాల్లో రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే కృష్ణ పురస్కారాలని అత్యంత వైభవంగా నిర్వహించినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది మన భాస్కర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనసుండాలే గాని మార్గం ఉంటుందని నిరూపించారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుని స్థానికులు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో అతిపెద్ద పట్టణం ఏది అంటే అది మిర్యాలగూడనే. ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్లింగ్ హబ్గా కూడా మిర్యాలగూడనే ప్రసిద్ధి. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని వనరులు అందుబాటులో ఉన్న మిర్యాలగూడకి కష్టపడి పనిచేసే నేత కావాలి. ఇప్పుడు అలాంటి నేత దొరికాడని మిర్యాలగూడలో స్థానిక నేతలు, ప్రజలు భావిస్తున్నారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు 3 సంవత్సరాల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జిల్లా మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, ఎంపీ సుఖేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎన్నో విధాలుగా ఒక మిర్యాలగూడ నుండి మిర్యాలగూడకు మిషన్ భగీరథ కింద అవంతిపురం దగ్గర మిషన్ భగీరథ ప్రాంతాన్ని మిర్యాలగూడకి రావడం, అదేవిధంగా మిర్యాలగూడ నుండి మీకు వాడపల్లి వరకు నేషనల్ హైవేని సాధించడం, జడ్చర్ల నుండి అదేవిధంగా కోదాడ మీదంగా నేషనల్ హైవేని సాధించడం, అదేవిధంగా మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు 2 రోడ్లని విస్తరించి ఎంతో కాలం నుండి వేవనపల్లి మండల వాసులకు కానివ్వండి, మిర్యాలగూడ పట్టణ ప్రజలకు సూర్యాపేట పట్టణాన్ని అతి త్వరగా చేరుకునే విధంగా ఎమ్మెల్యే గారి కృషి చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు మిర్యాలగూడ మున్సిపాలిటీలో కూడా తాగునీటి సమస్య అధికంగా ఉండేది. అయితే భాస్కర్ రావు ఎమ్మెల్యే అయ్యాక మొదట నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించడానికి తన కృషి ప్రారంభించారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను రూపొందించారు. 300 కోట్ల వ్యయంతో భారీ ప్రణాళిక సిద్ధం చేశారు. ఆసియాలోనే అతి పెద్ద రైస్ మిల్లింగ్ హబ్ మిర్యాలగూడలోనే ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతూ ఉంటారు. జనాభా కూడా పెరుగుతోంది. భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా తాగునీటి కొరత ఏర్పడకుండా చేస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అంటున్నారు. 20 సంవత్సరాల దాకా నీటికి ఇబ్బంది లేకుండా, డ్రింకింగ్ వాటర్కి కానీ మామూలు వాటర్కి కానీ ఏమి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథ కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో దీన్ని చాలా పకడ్బందీగా దీన్ని పనిచేస్తున్నాం. దానికి మన నాగార్జున సాగర్ టేల్ పాండ్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఆలగడప దగ్గర ప్యూరిఫై చేసి అక్కడి నుంచి మనం మిర్యాలగూడానికి చుట్టూ 4 ట్యాంకులు కడుతున్నాం, 6 ట్యాంకులు కడుతున్నాం. 6 ట్యాంకుల నుంచి నిరంతరాయంగా ఇంటింటికి రేపు ప్రతి ఊళ్ళో కూడా పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కనెక్షన్ ఇవ్వడానికి ఇప్పుడు 75% పాత పైప్ లైన్ తీసేసి కొత్త పైప్ లైన్ కూడా వేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ఎవ్వరు కూడా 18 గంటలు మంచినీళ్ళు ఎప్పుడు నల్లా ఇప్పుకుంటే అప్పుడు మంచినీళ్ళు వచ్చే కార్యక్రమానికి ఈ డిసెంబర్ 6 నెలల లోపల ఆ కార్యక్రమం పూర్తి చేసేసి మ్యాక్సిమం 6 నెలలు 7 నెలల్లో ఇప్పుడు మళ్ళీ పైప్ లైన్ వేయడానికి కూడా కార్యక్రమం మొదలుపెట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ఇంటర్నల్ పైప్ లైన్ కూడా వేసేసి దాని కార్యక్రమం పూర్తి చేస్తానికి త్వరితగతిన మా మీద ఒత్తిడిగా ఉంది. మేము కూడా దాన్ని చాలా తొందరగా చేయాలన్న ఆలోచనలో ఉండి 8-18 గంటలు నీళ్లు నిరంతరాయంగా సప్లై చేయడానికి ఎప్పుడు కూడా నీళ్లు ఒక రోజు నల్లా తిప్పితే నీళ్లు రావనే సమస్య లేకుండా 24 గంటలు మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు, రోజు వాడుకునే నీళ్లు కూడా వచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారంతో పాటు పట్టణాలు, మండల కేంద్రాలే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా రహదారుల నిర్మాణానికి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రాధాన్యతనిచ్చారు. మిర్యాలగూడలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడంలో ముందుండే ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు స్థానిక నేతలను కలుపుకుని పోవడం అవసరాన్ని గుర్తించారు. అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధికి బాటలు వేశారని మిర్యాలగూడ నేతలు భాస్కర్ రావుని అభినందిస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి టైలెండ్ సమస్య పట్టి పీడుస్తోంది. సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా చివరి ఆయకట్టు భూములకు మాత్రం నీరు అందదు. దీంతో సేద్యం చేయడానికి భూములున్నా నీరు లేక, వర్షంపై ఆధారపడి వ్యవసాయం చేయలేక రైతన్నలు నానా కష్టాలు పడేవారు. దీంతో ఎమ్మెల్యే నల్లమోతు సారథ్యంలో నీటిపారుదల అభివృద్ధి సంస్థ ద్వారా 11.50 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువుల నుంచి ఎత్తిపోతల పథకంతో చిట్ట చివరి ఆయకట్టు భూములకు కూడా నీరందడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు వ్యవసాయానికి సాయం అందించే విద్యుత్ సబ్స్టేషన్లు కూడా ఏర్పాటు చేయించారు. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 22 చెరువులు ఈరోజు పూడికతీత కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మరి పంచాయతీరాజ్ నిధులతోటి ప్రతి గ్రామానికి మండల కేంద్రం నుంచి మరి ప్రతి గ్రామానికి మరి రోడ్లు వేయించడం, అదేవిధంగా పిఎంజీఎస్వై కింద వేములపల్లి మండల కేంద్రం నుంచి మరి తోప్చెర్ల వరకు బీటీ రోడ్డును దాదాపు 3 కోట్ల రూపాయలతోటి మరి శాంక్షన్ చేయించి మారుమూల ప్రాంతంలో మరి ఈరోజు బీటీ రోడ్ నిర్మాణం ఎమ్మెల్యే గారి మరి ఎంపీ సుఖేందర్ గారి కృషి వల్ల చేయడం జరిగింది. మిర్యాలగూడలో ఎన్నో ఏళ్లుగా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న కొండూరు నర్సయ్య స్మారక డిగ్రీ కాలేజీకి నల్లమోతు ఎమ్మెల్యే కావడంతోనే మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మార్పించారు. దీంతో అందులో విధులు నిర్వర్తించే 44 మంది బోధనేతర సిబ్బంది ప్రభుత్వోద్యోగులుగా మారిపోయారు. మన ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకువచ్చి ఈ అన్ఎయిడెడ్ సెక్షన్లో పనిచేస్తున్న 40-50 మంది యొక్క కుటుంబాలు సంవత్సరాల కాలం పాటు జీతం లేకుండా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 96 నెలలు పూర్తి అయింది. జీతం లేకుండా వాళ్ళు కళాశాలకు సేవలు అందిస్తూనే ఉన్నారు. వారి సంగతి ఏదో తేల్చండి, అయితే ప్రభుత్వం తీసుకోవాలి లేదా మా వల్ల కాదు అని చెప్పి వారిని వెనక్కైనా పంపాలి తప్ప వారి జీవితంలో అట్లా ఆడుకోవడం సమంజసం కాదు అని చెప్పి అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ప్రస్తావించిన తదుపరి ఈ ఫైలుకు కదలిక వచ్చిందండి. ఎట్టకేలకు ప్రస్తుత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు దీనిపై సంతకం చేసినట్లుగా వార్తాపత్రికల ద్వారా మరియు ఎమ్మెల్యే గారి ద్వారా మాకు తెలిసింది. మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి అందే పింఛన్లు అందని వారే లేరని స్థానిక ప్రజలు అంటున్నారు. ప్రజల దీవెనే తన బలమని ఎమ్మెల్యే నల్లమోతు చెబుతున్నారు. ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందినప్పుడే మరోసారి అవకాశం ఇస్తారు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసే నేతలకు ప్రజలు పట్టం కడుతుంటారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు చేపట్టిన ప్రజా ఉపయోగ కార్యక్రమాలపై ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. జాతీయ పథకం NRDWP పథకం ద్వారా 5 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు నల్లమోతు. ఇక R&B శాఖ ద్వారా 6 కోట్ల రూపాయలతో రోడ్లను అభివృద్ధి చేశారు. ఇవే కాకుండా పుష్కరాలలోనూ 2 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి జరిగేలా కృషి చేశారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఇంకా 10 కోట్ల రూపాయలతో ప్లాన్స్, ప్రస్తుతం జరిగే పనులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చాయి. వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజే మరి ఈరోజు ఆయన్ని అందరికంటే ముందు ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా మరి మండలంలో నియోజకవర్గం అన్ని గ్రామాల్లో మరి రేపు రాబోయే ఒక ప్రణాళిక ఏర్పరచుకొని మండలం ఉన్నట్టు అందరు ప్రజాప్రతినిధులు మరి పార్టీ కార్యకు అందరినీ కూర్చోబెట్టి సమీక్ష చేసి ఎక్కడికెక్కడ మీకు అవసరాలు ఏమని చెప్పని మమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు మరి అడుగుతూ ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారి అభిప్రాయాలకు అనుగుణంగా మరి ఏ గ్రామంలో ఏ అవసరం ఉంది, ఎవరికి మరి నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది, మరి ఇతరత్ర రోడ్ల విషయాలు అయితే ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు మా ద్వారా తెలుసుకుంటున్నారు. మేము పిలవగానే మరి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఇమ్మీడియట్గా అక్కడికక్కడే మరి అధికారులను పిలిపించి డెవలప్మెంట్ వర్క్ అయినా లేకపోతే ఇంకే పని అయినా కూడా ఆ సంబంధిత అధికారులను తక్షణమే పిలిపించి అలాంటి సమస్యలను ఇమ్మీడియట్గా మరి పరిష్కారం చేయడం జరిగింది. ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీలో 12 కోట్ల రూపాయలతో 13-14 ఆర్థిక సంఘం నిధులతో గత 2.5 ఏళ్లుగా తమ ఎమ్మెల్యే నల్లమోతు పనులు చేపడుతోన్నట్టు నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. వేముపల్లి, దామరచెర్ల, అడవిదేవులపల్లి మండలాల్లో 13వ ఫైనాన్స్, 14వ ఫైనాన్స్ నిధుల నుంచి దాదాపు 9 కోట్లతో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేయించారు. మెప్మా ద్వారా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మహిళలకు, మహిళా సంఘాలకు బ్యాంక్ లింక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 22 కోట్ల రూపాయలు, పావలా వడ్డీ రుణాలను స్వయం సహాయక సంఘాలకు 26 కోట్ల రూపాయలను ఈ 2.5 ఏళ్లలో ఇప్పించగలిగారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. ఏకాభిప్రాయ సేకరణలో అన్ని పార్టీలను కలిపి ఎక్కడా జరగని విధంగా ఏకాభిప్రాయం తీసుకొచ్చి మరి ఎటువంటి వివాదం లేకుండా ధర్మల ప్లాంట్ నిర్మాణంలో అన్ని అనుమతులు పొందించడం వల్ల ఆ చుట్టుపక్కల రైతులకి నష్టపరిహారం ఇప్పించుకుంటూ నిరుద్యోగ ఉపాధికి కూడా చాలా మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పించే అవకాశం మెరుగుపరిచే పరిస్థితి తీసుకొచ్చినారు. అదేవిధంగా లిఫ్ట్లు బాగు చేసుకుంటూ 3 మండలాల్లో
ముఖ్యంగా దామర్చర్ల మండలంలో టైలాండ్ ఏరియా ఏది మన చిట్యాల కానీ బాలంపల్లి కానివ్వండి, అడిదెల్లి శివారు ప్రాంతాల్లో సుమారు 300 కోట్లతో అభివృద్ధి పనులు మన గౌరవనీయులు మంత్రి గారు హరీష్ రావు గారి దగ్గర మరి 300 కోట్లు సీఎం గారి నాయకత్వంలో 300 కోట్లు శాంక్షన్ చేయించుకొని త్వరలో మరి శంకుస్థాపన కూడా చేసుకుంటారు. అదే మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడంతో నల్లమోతును స్థానికులు ప్రశంసిస్తున్నారు. 2.5 ఏళ్లుగా ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళుతోన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని సొంత పార్టీ నేతలే కాకుండా స్థానికులు అభినందిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే నియోజకవర్గంలోని ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటే ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించేందుకు పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారు ఎమ్మెల్యే భాస్కర్ రావు. గత 2.5 ఏళ్లుగా నియోజకవర్గంలో 8,850 మందికి ప్రభుత్వం నుంచి పింఛన్లు ఇప్పించారు. ఇక మిర్యాలగూడ మున్సిపాలిటీలో 7,070 మందికి పింఛన్లు అందేలా కృషి చేశారు. వివిధ వ్యాధులతో ఆసుపత్రుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు ఇప్పించడం, ఎమర్జెన్సీలో వైద్యం అవసరం ఉన్న వారికి ఎల్ఓసీ తీసుకొచ్చి వైద్యం చేయించడంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. దాదాపు 2 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు ఇప్పించడం జరిగింది. రాచిగా ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా తెగిపోయి మరి ఒక ఊరికి ఒక రోడ్డు బంద్ అయినటువంటి ఆ పరిస్థితులలో ఎమ్మెల్యే గారు స్వయంగా ఆ టైంలో అన్ని గ్రామాలు సందర్శించి మరి తక్షణమే ఆ రోడ్ల పునరుద్ధరణ చేసి బస్సుల రాకపోకలు అటు విద్యార్థులు రైతుల ఇబ్బందులన్నిటి కూడా ఇమ్మీడియట్గా మరి తీసుకొని వాళ్ళు శక్తివంతం లేకుండా కృషి చేసినారు. ఇట్లాంటి ఎన్నో పనులు మరి చెప్పుకుంటూ పోతే చాలా పనులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఏ నాయకుడు లేనంత ఇమేజ్ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ సంపాదించడం జరిగింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే కేవలం ప్రభుత్వ పథకాలను ప్రజలకు సవ్యంగా అందించడానికే ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ ఒక్క యువకుడు నిరుద్యోగిగా ఉండకూడదని ఆయన సంకల్పించారు. ఫలితంగా ఎన్బికే ఫౌండేషన్ ఆవిర్భవించింది. దీని కింద వివిధ విద్యార్హతలున్న యువత తమ పేర్లను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నమోదు చేసుకోవలసి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న వారందరికీ ఎక్కడో చోట ఏదో ఒక కంపెనీలో వారి అర్హతకి తగ్గ ఉద్యోగం ఇప్పించడానికి నల్లమోతు భాస్కర్ రావు ఏర్పాటు చేసిన ఎన్బికే ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఎన్నో దఫాలుగా వారు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించినారు. మరి ఈ ఎమ్మెల్యేకి ఎన్నికైన ఈ 3 సంవత్సరాలు కూడా ఎన్నో సందర్భాల్లో నిరుద్యోగులకు మరి జాబ్ మేళా కార్యక్రమాలు లాంటివి చేయబోతున్నారు. మరీ రీసెంట్గా ఈ రోజు నుంచి మొదలెడితే ఇంకా వారం రోజులు జాబ్ మేళా కార్యక్రమం పెట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో మిర్యాలగూడ ప్రాంతంలో చదువుకొని ఉద్యోగం రాకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి సదుద్దేశంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు చాలామంది కంపెనీ యజమానులతోటి మాట్లాడి రేపు ఈ ప్రాంతంలో ఉన్న అందరికీ ఏదో రకమైనటువంటి ఉద్యోగం రావాలనే విధంగా మరి ఒక ప్రణాళిక రూపొందుకొని జాబ్ మేళా కార్యక్రమం కూడా ఈ నెలాఖరులో నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి తన వంతు ఉడతా భక్తిగా ఎన్బికే ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నట్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే అంటున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా తొలిసారిగా గెలిచారు. అయినా పరిపాలనలో తడబాటే లేదు. 2.5 ఏళ్లుగా ప్రజలతో మమేకమవుతూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మిగిలిన కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ప్రభుత్వం 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే గెలుపొందినటువంటి భాస్కర్ రావు మనతో ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి ఈ 2.5 ఏళ్లలో ఏం జరిగింది, ఈ మిగతా 2.5 సంవత్సరాలు ఏం జరగబోతుంది మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ 2.5 ఏళ్ళకు సంబంధించి ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి ఏం కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది? మిర్యాలగూడ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, గవర్నర్ చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక రకాలైన స్కీమ్స్తో ముందడుగు వేస్తుంది. దానిలో భాగంగా మిర్యాలగూడెంలో ఒక మహత్తరమైన కార్యక్రమాలు చాలా ఆయన శాంక్షన్ చేయటం జరిగింది. దానిలో భాగంగా నిన్నే కొండూరు వీరయ్య కాలేజీ ఎన్నో సంవత్సరాలు 15-20 సంవత్సరాల నుంచి
పాత పడిపోయి వాళ్ళని పాపం 60-70 మందిని రెగ్యులరైజ్ చేయకుండా చాలా ఇబ్బంది పడుతున్న అన్నం కూడా బాధపడుతున్న పరిస్థితుల్లో దాన్ని ముఖ్యమంత్రి గారి స్వహస్తాలతో మేము ఇది చేయటంతో నేను రిక్వెస్ట్ చేసిన దాని మీద ఆయన దాన్ని రెగ్యులరైజ్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఒక ఇది చేయటం జరిగింది. రెండవది మిర్యాలగూడ పట్టణంలో అనేక కార్యక్రమాలు, ఎందుకంటే పెన్షన్స్ మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా పెన్షన్స్ ఎవరికి కూడా 1000 రూపాయల పెన్షను మాకు లేదు అనకుండా ఇప్పించినాం. మొత్తం చాలామందికి ఎవరికి కూడా పెన్షన్ ఇబ్బంది లేకుండా కూడా ఇవాళ వృద్ధులందరూ కూడా 1000 రూపాయల పెన్షన్తో చాలా కార్యక్రమం వాళ్ళకు చాలా ఆనందంగా ఇవాళ వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించడానికి లాస్ట్లో ఇదవుతుంది. ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఒక 60 అంగన్వాడీ బిల్డింగ్లు కూడా 30 అంగన్వాడీ బిల్డింగ్లు కట్టి ఇప్పుడు శాంక్షన్ ఇప్పించినాం. 40 అంగన్వాడీ బిల్డింగ్లు శాంక్షన్ ఇచ్చినాం. ఇంకా కూడా ఇంకా కొత్త తక్కువ ఉన్న కాడ కూడా అన్నీ చేయడానికి ఇది చేసినాం. ఇప్పుడు ప్రజెంట్గా మిర్యాలగూడలో మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి అరగర్పల్లి చెరువుని 8 కోట్ల రూపాయలతో 9 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ కూడా మేము దాన్ని టెండర్ కూడా పిలిపించినాను. 8 కోట్లతో ఈ ఎండాకాలంలో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసేయడానికి ఇది అయిపోయింది. మిర్యాలగూడ టౌన్లో కూడా రోడ్డు రాజీవ్ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ దాకా 100 ఫీట్లతో ఎడల్పుతో చేయాలనే ఉద్దేశంతో 10 కోట్లతో రోడ్డు కూడా టెండర్ పిలవడం జరిగింది. పని కూడా ఇంకా 2 రోజుల లోపల ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో దాన్ని ఇంకొక 10 కోట్లు శాంక్షన్ చేయించి మొత్తం డ్రైనేజ్తో సహా మిర్యాలగూడెంలో మెయిన్ రోడ్డు అంతా కూడా పక్కాగా చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం. మినీ రవీంద్ర భారతి మిర్యాలగూడ పట్టణానికి ఏ కార్యక్రమాలు ఆయన చేసుకోవడానికి ఒక 1500 మంది కూర్చొని ఒక కార్యక్రమం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడానికి, అది పూర్తి చేయడానికి నేను దాని మీద చాలా తీవ్రంగా ఇదివరకు 1 కోటి రూపాయలు తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంకా 2 కోట్లు కావాలంటున్నారు. ఆ 2 కోట్లు కూడా దాన్ని తెప్పించి దాన్ని పూర్తి చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నాం. ఇది ఈ 2.5 ఏళ్ళకు సంబంధించి ప్రధానంగా మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి వాటర్ సమస్య కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కావచ్చు, మరోవైపు డ్రై పోర్టుకు సంబంధించి ఇలా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు చేస్తూ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయాల ద్వారా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు, అలాగే దామరచర్ల మండలంలో ఉన్నటువంటి సాగర్ సంబంధించినటువంటి ఎడమకాలు పరిధిలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు భూములను కూడా నీరు అందించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్ళకు సంబంధించి అభివృద్ధి జరిగింది. మరొక 2.5 ఏళ్ళలో కూడా ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా ఉంచుతామని చెప్పేసి ఎమ్మెల్యే భాస్కర్ రావు చెప్పడం జరుగుతుంది. శాఖాపురం దగ్గర నుంచి కెమెరామెన్ రవితో అశోక్, హెచ్ఎం టీవీ, నల్గొండ. గెలిచామా 5 ఏళ్ళు అయిపోయాయా ఇంటికి పోయామా అన్నట్లు కాకుండా తమను నమ్మి గెలిపించిన ప్రజలకు ఏదో సేవ చేయాలని తప్పించే ప్రజా ప్రతినిధులకు ప్రజలు ఎప్పుడూ పట్టం కడతారని పలుమార్లు నిరూపితమైంది. ఇది ఈ వారం మన ఎమ్మెల్యే కార్యక్రమం.